వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు తెల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా డాకినీ టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. రివ్యూ ఆఫ్ ఈషా. నేను వెళ్ళిన థియేటర్లో అప్రాక్సిమేట్లీ 700 సిట్టింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం ఒక చిన్న సినిమా మార్నింగ్ షోకి థియేటర్ అంతా ఫుల్ అవ్వడం చూశాను. దీని ప్రీ రిలీజ్ కంటెంట్ అంత స్ట్రాంగ్గా పనిచేసింది. క్రిస్మస్ హాలిడే ఉండడం కూడా బెనిఫిట్ అయింది. యాక్చువల్గా నేను వేరే సినిమాకి వెళ్దాం అనుకున్నా, కానీ చాలామంది ఈషా ఈషా అని మాట్లాడుతుంటే సరే హారర్ సినిమా కదా కాసేపు థ్రిల్ అవుదామని ఆశతో మూవీకి వెళ్తే సౌండింగ్తో థియేటర్లో కూర్చోబెట్టి ర్యాంప్ పాడించేశాడు. సినిమాలో సగం వరకు జంప్ స్కేర్సే ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ ఒక్కటంటే ఒక్కదానికి కూడా నేను జంప్ అవ్వలేదు, స్కేరీ అస్సలు అవ్వలేదు. ఓవరాల్ సినిమా నాకు అసలు నచ్చలేదు. ఏముంది ఇందులో? అసలు ఏమీ లేదు. భయం ఉండదు, ప్రాపర్ స్టోరీ ఉండదు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నా అర్థం కాలేదు. తీసుకోవడం ఏమో మల్టిపుల్ ఐడియాస్ తీసేసుకున్నారు, ఒక్కదానికి కూడా న్యాయం చేయలేదు. ప్లాట్ వైజ్ నలుగురు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి డాక్టర్ కమ్ పార్ట్ టైం చేతబళ్ళు దెయ్యాలను అవి వదిలించే ఒక సన్యాసిని కలుస్తారు. వాడు దెయ్యాలు ఉన్నాయంటాడు, వీళ్ళు లేవంటారు. సరే ఒక 3 రోజులు నేను చూపించి ఇంట్లో ఉండండి, అలా ఉంటే మీరు గెలిచినట్టని పందెం వేసుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ ఆ ఇంట్లో ఎలాంటి అన్థ్రిల్లింగ్ ఈవెంట్స్ జరిగాయనేదే కథ. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని పంపించడంటే ఏదో ఒక టైంలో ఆ ఇంటి బ్యాక్ స్టోరీ చెప్పడమో లేక వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడమో జరుగుతుంది కదా. అదేం ఉండదు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పగలు రాత్రి తేడా లేకుండా దెయ్యాలు ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి. అవి ప్రాపర్ దెయ్యాలు కూడా అనలేము, అదో రకం. సినిమాలో ఏం లేనప్పుడే సౌండింగ్తో భయపెడదామని చూస్తుంటారు. సపోజ్ వెనక దెయ్యం ఉంటే మెల్లిగా అలా తిరుగుతాం, ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చి లాక్కెళ్ళిపోతుంది కదా. ఇదే టైప్లో ఉంటుంది సినిమా. చాలా డమ్ రేటింగ్. యాక్సిడెంట్ అంటారు, పుణ్యవతి దెయ్యం అంటారు, దెయ్యాల కొంప అంటారు. ఇవన్నీ చూపించి చివరిలో వెరైటీ క్లైమాక్స్ ఇస్తారు. అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చేమో కానీ నాకు చిరాకు వచ్చింది. ఇదంతా నీకు ముందే తెలిసినప్పుడు అది ముందే చెప్పచ్చు కదా, ఎందుకురా చివరిలో చెప్పి వాళ్ళ టైంతో పాటు మా టైం కూడా వేస్ట్ చేసామని ఆ సన్యాసిని అడగాలనిపించింది. బట్ అప్పటికే రెస్ట్లెస్ అయిపోయాను, ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది. హారర్ ఫిలిం అంటే సౌండింగ్తో భయపెట్టేస్తే భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. అది ఆర్జీవి దెయ్యం మూవీలోనే చూసేసాం. కొత్తగా ఇంకేదైనా అటెంప్ట్ చేస్తేనే హారర్ సినిమాలు వర్కౌట్ అవుతాయి. నేను చూసిన లాస్ట్ బెస్ట్ హారర్ ఫిలిం అంటే మసూద్ అనే. అందులో కథలో నుంచి భయం తెప్పిస్తాడు, కానీ ఇందులో భయపెడదామని చెప్పి కథని రకరకాలుగా ఇరికించేశారు. అది వర్కౌట్ అవ్వలే. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కలిసి మూవీని కంప్లీట్గా పండబెడేశాయి. భయం కలిగించే ఒక్క సీన్ ఉండదు. అట్లీస్ట్ ప్రతి హారర్ సినిమాకి ఫస్ట్ 10 నిమిషాల్లో బెస్ట్ హారర్ సీన్ అంటే ఒకటి ఉంటుందని ముందు వెళ్ళిపోయి థియేటర్లో కూర్చుంటే ఆ ఫస్ట్ సీన్తోనే అర్థమైపోయింది సినిమాలో ఏముండదో, నువ్వు అడ్డంగా దొరికేసావని. నా సెన్స్ కరెక్ట్ అయింది. 2 గంటలు నా టైం వేస్ట్, మనీ వేస్ట్. సినిమా మీద ఉన్న యాంటిసిపేషన్ అస్సలు వాడుకోలేదు వీళ్ళు. కొంచెం బాగున్నా సరే జనాలు ఆదరించేసేవారు. అసలే హారర్ సినిమాలు కరువైపోయాయి. ఈ జానరా ప్రతి ఒక్కరి ఫేవరెట్ కూడా. కానీ మేకర్స్ కంప్లీట్ డిసప్పాయింట్ చేశారు. సినిమా అంతట్లో నాకు నచ్చిందంటే ఒకే ఒకటే, హారర్ వైబ్కి సెట్ అయ్యేలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఆర్ట్ వర్క్ బాగుంది, టెక్నికల్ ఎలిమెంట్స్ బాగున్నాయి, అంతే. మిగతా అంతా డొల్ల. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. చాలా చోట్ల సీరియల్ యాక్టింగ్ అయిపోయింది. అంటే లీడ్ రోల్స్ది కాదు, పక్కన ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులది. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5. See you in the next video. Take care friends and thank you.